హార్ట్ బ్లాక్స్ అంటే అందరూ హార్ట్ అటాక్ అని అనుకుంటారు, కానీ ఈ హార్ట్ బ్లాక్స్ అనేది పలు రకాలండి. బ్లాకులు అంటే మూసుకపోతే ట్యూబ్ సైజ్ అనేది తగ్గిపోతే వచ్చేదాన్ని హార్ట్ అటాక్ అంటాము. రెండవది హార్ట్ బ్లాక్ అంటే మన గుండె గదుల మధ్యలో వాల్స్ లాగా ఉంటాయి, అంటే డోర్స్ లాగా ఉంటాయి, వాల్స్ అనేవి ఉంటాయి. ఈ 4 వాల్స్లో కూడా మూసుకపోతే అంటే సరిగా డోర్ అనేది ఓపెన్ చేసుకోకపోతే దాన్ని వాల్వ్ బ్లాక్ అంటాం అనమాట. ఇది రెండో రకమైన హార్ట్ బ్లాక్ అని జనరల్గా పిలుస్తారు. మూడవది మన గుండెలో ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. దీంట్లో ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని మనం జనరల్గా పిలిచే హార్ట్ బ్లాక్ అంటాం, అంటే ఏవీ బ్లాక్. గుండె రక్తనాళాల్లో వచ్చే బ్లాక్ని హార్ట్ అటాక్ అంటాము. వాల్వ్ ప్రాబ్లమ్స్ ఉండేదాన్ని వాల్వ్ బ్లాక్, వాల్వులార్ హార్ట్ డిసీజ్ అంటాం. ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టంలో ఉండేదాన్ని ఏవీ బ్లాక్ అంటాము. సో ఈ మూడిటికి ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్. ఇంకోటి హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే మన గుండె యొక్క కండరం ఏదైతే ఉందో అది వీక్ అవుతుంది, అంటే సరిగా పంపింగ్ అనేది చేయదన్నమాట. దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. మరి ఈ హార్ట్ ఫెయిల్యూర్కి చాలా రకాల కారణాలు, అందులో హార్ట్ అటాక్ ఒక కారణం అన్నమాట. సో గుండె యొక్క కండరాలలో ప్రాబ్లం ఉండి అది వీక్ అయ్యి పంపింగ్ అనేది సరిగా లేకుంటే దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. దానికి డిఫరెంట్ ట్రీట్మెంట్, ఎందువల్ల వచ్చిందని కనుక్కొని దాన్ని ట్రీట్ చేస్తాం.